జనతా న్యూస్ 9 కి స్వాగతం। నా పేరు దివ్య। గురువారం నంద్యాల పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందుకు రాష్ట్ర మరియు నంద్యాల ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు। రంజాన్ మాసంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ముస్లిం పెద్దలను ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఇస్తుంటారు। ఇది ఎప్పటి నుండో కొనసాగుతున్న సాంప్రదాయం। ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందును ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది। ఇందుకోసం 1.50 కోట్ల నిధులను విడుదల చేసింది। అదేవిధంగా ఈ నెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించేందుకు నిర్ణయించారు। అయితే ఈ ఇఫ్తార్ విందును బహిష్కరించాలని దేశంలోని ప్రముఖ సంస్థ అయినటువంటి జామియాతే ఉలామా ఏ హింద్ పిలుపునిచ్చారు। బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం నాయకులకు, సంఘాలకు ఇఫ్తార్ విందును వ్యతిరేకించి తమ నిరసన గళాన్ని వినిపించాలని తెలిపారు। బీహార్ రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందును స్థానిక ముస్లిం సంస్థలు బహిష్కరించాయి। వక్ఫ్ సవరణ బిల్లుకు 2 రాష్ట్రాలు ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముస్లిం సంఘాలు ప్రకటనలో పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ముఖ్య నగర నంద్యాల జిల్లాలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును బహిష్కరించాలని నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు తెలిపారు। आंध्र प्रदेश के तमाम मुसलमान भाइयों से गुजारिश है कि वो जो हुकूमत की जानिब से इफ्तार पार्टीज़ वगैरह रखी जा रही हैं उसका बिल्कुल बाइकाट किया जाए। उसकी वजह यह है, बाइकाट करने की वजह यह है कि वक्फ बोर्ड तरमीमी बिल की मुखालफत के ताल्लुक़ से हम शहर नंद्याल के जेएसी मुस्लिम जॉइंट एक्शन कमेटी वाले एमपी साहबा से भी मिले हैं और दूसरे जो प्रोग्राम्स है सब करे हैं। हम चाहते हैं कि इसकी बिल्कुल मुखालफत हो। ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఈద్ రంజాన్ యొక్క ఇఫ్తార్ పార్టీని బైకాట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము। ఎందుకంటే ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ప్రకటించిందో అప్పటి నుంచి మొత్తం ముస్లిం సమాజము నిద్రలేని రాత్రి గడుపుతుంది। వాళ్లకు జరగబోయే అన్యాయం ఒక పక్కన మెడ మీద కత్తి పెట్టి మేము మీకు వెంట ఉంటామంటే అది జరిగే పని కాదు। ఇప్పటికీ ఆ అమెండ్మెంట్ బిల్లు మాకు పక్కలో బల్లెంలా ఉంది। ఇవన్నీ పట్టుకొని మేము ప్రభుత్వాలను కోరుతున్నాము, ప్రజాప్రతినిధులను కోరుతున్నాము, ఆ బిల్లు రద్దుకు మీ అంతకు మీరు ముందుకు రండి, ప్రకటించండి అంటే మాకు ఎలాంటి వాళ్ళ నుంచి భరోసా లభించడం లేదు। కాబట్టి మాకు ఈ దావత్లు, ఈ ఇఫ్తార్ పార్టీల కన్నా మా యొక్క సంస్కృతిని, మా యొక్క ఆత్మ సంతృప్తి అంటే మాకు జరిగే అన్యాయం మాకు ముఖ్యం। కాబట్టి ఇలాంటి పార్టీలు తీసుకొని మేము ఆ మనోవేదనతో ఆ మెతుకులు మేము తినలేము। కానీ భారతీయ జనతా పార్టీ బీజేపీ బలవంతంగా మా మీద ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాలను రుద్దాలని చూస్తుంది। ముఖ్యంగా చూసుకుంటే ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఏదైతే పార్లమెంట్లో పాస్ కావడానికి మెయిన్గా జేడీయూ తర్వాత ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఈ రెండు పొలిటికల్ పార్టీల సపోర్ట్ లేకుండా బీజేపీ బిల్లు పార్లమెంట్లో పాస్ చేసుకోలేదు। సో మేము నంద్యాల ముస్లిం జేసీ తరపున మరియు ఎస్డిపి తరపున ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటేయమని కోరండి, ఆదేశించండి। అయ్యా మీ ప్రభుత్వం ఎంపీల మీదే ఈ బీజేపీ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడుపుతుంది। మీరు ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకుంటే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది। దాని గురించి మీరు ఆలోచించాలి। మీరు లేకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం అనేది లేదు దేశంలో। సో మీరు దయచేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి మా ముస్లిం మనోభావాలను కాపాడాలని, అదేవిధంగా మా ఆస్తులను కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము।